తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలో డైరెక్టర్లను సర్కార్ తొలగించింది. టీఎస్ఎస్ పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో 11 మంది డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కొత్త డైరెక్టర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. విద్యుత్ శాఖలో 11 మంది డైరెక్టర్లను మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, విద్యుత్ శాఖ ప్రక్షాళన అన్నది పూర్తి స్థాయిలో చేపట్టింది. సీఎం అయిన తర్వాత ఇప్పటికే టీఎస్ఎస్బీ, డిసిఎల్, టీఎండీ, అదేవిధంగా జెన్కో ఇద్దరిని కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ను నియమించడం జరిగింది. ఇప్పుడు టీఎస్ఎస్బీ, డిసిఎల్ లో ఉన్న 7 మంది డైరెక్టర్లు, అదేవిధంగా టీఎస్ఎల్పీ, డిసిఎల్ లో ఉన్న 4 డైరెక్టర్లను తొలగించడం జరిగింది. దీంట్లో అంటే దాదాపు గత ప్రభుత్వంలో 9 ఏళ్ల నుంచి కూడా పదవుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కేవలం 2 ఏళ్ళు ఉంటుంది, 2 ఏళ్ల తర్వాత ఎక్స్టెండ్ చేయాలనుకుంటే 1 ఇయర్ ఉంటుంది, ఒకవేళ మాక్సిమం ఎక్స్టెన్షన్ అంటే 2 ఇయర్స్ కొనసాగింది. అయితే దీనికి భిన్నంగా నిబంధనలకు విరుద్ధంగా 9 ఏళ్ల పాటు కూడా కొనసాగిన అధికారులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ఎస్ఎల్ లో జే శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ గా ఆపరేషన్స్ అతను 9 సంవత్సరాల 2 నెలల కాలం కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఈ విధంగా నిబంధనలు పూర్తిగా వయలేషన్ చేస్తూ అధికారులను ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్ళింది గత ప్రభుత్వం. దీంతో భాగంగానే ఈ కరెంటు విద్యుత్తు శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలంటే ఎవరైతే గత ప్రభుత్వంలో ఏళ్ల తరబడి అధికారులు వాళ్ళందరినీ తొలగించే నిర్ణయం తీసుకొని ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ కొండల్.